ముందుగా నా ముందుగా నా టెస్టిమోనీ జూమ్‌లోకి వచ్చిన అందరికి గూడా మళ్ళీ వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సార్. ముందుగా నా టెస్టిమోనీకి ముందు నా లైఫ్ జర్నీ వెస్టీజ్‌లోకి రాకముందు ఎలా ఉందో ఒక 10 నిమిషాలు, పావుగంట చెప్తాను. అంటే అంతకుముందు ఏమి సిస్టమ్‌లోకి రాకముందు ఎన్ని పిచ్చి పనులు చేశాము, ఎంత ఆస్తిని పోగొట్టుకున్నాము, ఎంత దుర్వినియోగం చేశామో ఒక్క 10 నిమిషాల్లో మీకు వివరిస్తాను. మాది మాది ఊటుకూరు గ్రామం. అయితే ఉద్యోగరీత్యా విజయవాడొచ్చాను. ఈ విజయవాడొచ్చిన తర్వాత అసలు ఫస్ట్ స్టార్టింగ్‌లో నా చదువు నుంచి చెప్తాను. ఒక 10 నిమిషాలు మీరు ఓపికగా వినండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గూడా మాది రైతు కుటుంబం. మా తాతయ్యలు ఇద్దరు అన్నదమ్ములు, 6 బేరల సీజన్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే కండవలో కట్టుకొని లక్షల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి బ్రిటిషోళ్ళు కారులో వదిలిపెట్టిన రోజులవి. ఒక పేరుండేది భూస్వాములని. ఆ పేరు కాస్త ఇప్పుడు తర్వాత అది సెషన్‌లో చివరిలో ఎండింగ్ చేద్దాం. పర్వాలేదు మంచి కుటుంబంలో పుట్టారని మా నాన్నగారు గూడా చాలా వరకి ఓల్డ్ పీయూసీ అండి. ఆ రోజుల్లో ఓల్డ్ పీయూసీ అంటే ఇవాళ ఆ ఎడ్యుకేషన్‌కి చెప్పటానికి ధీటుగా ఉండే చదువు లేదు. అయితే ఆ రోజుల్లో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా మంచి పేరుండేది. వ్యవసాయ రైతులుగా మంచి పేరుండేది. మా తాతయ్యలు ఊరు మొత్తం మీద అన్నీ అందరిని అందరూ వచ్చి తాతయ్య వాళ్ళ దగ్గర జీతాలకు జేసేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు. అంటే ప్రతి ఒక్కళ్ళంటే బజారుకో లేకపోతే ఊరు మొత్తం మీద చుట్టుపక్కలోళ్ళు 60, 70 ఎకరాలు వ్యవసాయం జేసేవాళ్ళు గాబట్టి, చాలామంది రోజు పండగలాగా ఉండేదట. అదే మేము పుట్టకముందు. తర్వాత మా నాన్నగారిని బాగా చదివిచ్చారు. ఆ రోజుల్లో ఓల్డ్ పీయూసీ. మంచి ఉద్యోగం గూడొచ్చింది. ఆ రోజుల్లోనే కానిస్టేబుల్ వస్తే, మనమే జీతగాళ్ళని పెట్టుకొని, మన ఉద్యోగం మనం జీతం చేయటం ఏందని ఆ రోజు నుంచే బిజినెస్ ప్లాను మా తాతయ్య కాడ నుంచి మా నాన్న మాకు వారసత్వంగా వచ్చింది. ఎవరి కింద పని జేయటానికి, ఎవరి కింద ఉద్యోగాలు జేయటానికి, బానిసత్వం జేయటానికి అక్కడి నుంచే మా పునాదులుండయి. అయితే కొన్ని మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల పూర్తిగా సమాజ సేవలో మునిగిపోవటం వల్ల మేము కొంచెం డీలా పడిపోవాల్సొచ్చింది. ఆర్థికంగా ఎనకబడ్డాము. అయినా సరే దేవుడున్నాడు గాబట్టి, మనం అందరికీ మంచే జేత్తాం గాబట్టి, మనం గూడా మంచి రూట్‌లో రావాలని, మనకు గూడా మంచి జరగాలని దేవుడి ఆశీస్సులున్నాయి. అయితే మా నాన్నగారు ఓల్డ్ పీజీ చేసిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం మానేసి, ఈ జనం అనే మాటలకు గాని, దేనికైనా సరే ఉద్యోగం మానేసి ఫుల్ టైము పార్టీలో చేరటానికి కొన్ని సన్నాహాలు జేశారు. ఎందుకంటే వీళ్ళు చదువుకున్నోళ్ళు 10 మంది చెబితే వింటారని ఆ రోజుల్లో నాయకులు ఎవరెవరు సమాజానికి పనికొస్తారా, సమాజ సేవ చేస్తారా అని చెప్పి ఎతికి మరీ తీసుకొచ్చి పార్టీలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన 2, 3 సార్లు మళ్ళీ మా తాతయ్యోళ్ళు అరవటం జరిగింది. అది మానేసిన తర్వాత అనుకోకుండా సర్వేరొచ్చింది. సర్వేర్ ఉద్యోగం చేస్తూనే మళ్ళీ పార్టీలోకొచ్చి రాజీనామా చేసి ఫుల్ టైమ్ పార్టీలో చేరటానికి రా అగ్రీమెంట్లు కూడా రాసుకున్నారంట ఆ రోజుల్లో. అలా మా నాన్నోళ్ళ జర్నీ జరిగింది. కొంత వ్యవసాయం గూడా చేశాడు. వ్యవసాయంలో గూడా మంచి ఫలితాలు ఎవరు పండించని ఆ చుట్టుపక్కల ఎవరు పండించని పంట పండించేవాళ్ళు. ఉత్తమ రైతుగా ఆ రోజుల్లోనే అవార్డులు గూడా ఇచ్చారు. అదే రీతిగా మేము గూడా చదువుకునే టైంలో ఎప్పుడు మన సమాజ సేవ అని పడాను. అదే అలవాటు మాకు గూడా వచ్చింది. సంపాదించుకుందాము, ఎనకేసుకుందాము, పొలాలు కొందాము, బిల్డింగులు కొందాం అనే ఆశలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గూడా లేవు. అయితే ఎంత తాపత్రయపడ్డా, ఎంత జేసినా ఇప్పుడు మనతో పాటే అందరూ ముందు అది కావాలి, ఇది గావాలి, అది జేయాలి, ఇది జేయాలని ఇవాళ కూటికి లేనోళ్ళు గూడా చాలామందున్నారు. వాళ్ళని అవహేళన జేయటం మాత్రం కాదు. అయితే ఎంత జేసినా దేవుడనేవాడుండారు. మనకు 10 మందికి మంచి చేస్తే అదే మనకు దేవుడిస్తాడు. ఆ ఆశీర్వాదాలుంటాయి గాబట్టి. అయితే ఎప్పుడైతే రాజీనామా జేశారో అప్పటినుంచి కుటుంబం కొంచెం డీలా పడిపోయింది. ఇక ఉన్న ఆస్తులు గూడా తరిగిపోతున్నాయి. మాకు వయసొచ్చింది. స్కూల్ నుంచే ఎస్ఎఫ్ఐ అది మా నాన్నగారు పార్టీ గాబట్టి సీపీఎం పార్టీ. ఇక అదే మాకు గూడా ఆనవాయితీగా ఎస్ఎఫ్ఐ నుంచి ఒకటో తరగతి నుంచే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది.
ఎట్టాగొట్టా 10థ్ క్లాసు యావరేజ్‌గా పాసయ్యి ఇంటర్మీడియేట్‌కొచ్చాను. ఏపీఆర్ జేసీలో సీటొచ్చింది. అనంతపురం, హిందూపురం, కొడేనహల్లి. అక్కడ యావరేజ్ మార్కులతో పాసయ్యి అక్కడికొచ్చిన స్టూడెంట్స్ మొత్తం గూడా దాదాపు 400 ప్లస్ మార్కులతో వచ్చారు. నేను ఓన్లీ అన్నిట్లో పాసయ్యి వచ్చాను. అప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే రిజర్వేషను ప్లస్సు ఏదో థర్డ్ లిస్ట్‌లో వచ్చింది. ఎట్టాగట్టా అక్కడ 2 సంవత్సరాలు ఎల్లబుచ్చితే, ఆ 2 సంవత్సరాల్లో సీనియర్ ఇంటర్మీడియేట్‌లో కామర్స్ బాగా టఫ్‌గా వచ్చింది. అప్పుడు ఉపయోగపెట్టాము. ఈ సమాజ సేవ ఎలా అయితే చేశామో, ఆర్థికపరమైన లావాదేవీలు వెనకబడటానికి కారణం, ముందుకెళ్ళటానికి కారణాలన్నీ ఆ రోజుల నుంచి అలవాటయింది కాబట్టి, కామర్స్‌లో ఒక టఫ్ క్వెషనొస్తే చాలామంది పెద్ద జీనియర్స్ అనుకున్న వాళ్ళు 550 మార్కులొచ్చినోళ్ళు గూడా 5, 6 ఫెయిలయ్యారు. నేను మాత్రం అందులో పాస్ మార్కే వచ్చింది ఆ సబ్జెక్ట్ వరకి. ఓవరాల్‌గా ఇంటర్మీడియేట్ పాస్ అయిపోయి ఫస్ట్ క్లాస్‌తో బయటకొచ్చాను. తర్వాత డిగ్రీ గూడా ఏపీఆర్ డీసీ అంటారు దాన్ని. ఈ డిగ్రీ గూడా రాశాను. వచ్చింది. అది కూడా థర్డ్ లిస్ట్‌లో వస్తే, మా నాన్నగారు ఎక్కడైనా అదే చదువని జెప్పి సాగర్‌లో వచ్చింది. ఎక్కడ అదే చదువని జెప్పి మళ్ళీ ధరణికోట కాలేజీ మా ఊరి దగ్గర అమరావతి దగ్గర, అమరావతి కాలేజీలో అందులో చేర్పిచ్చారు. అక్కడ చేర్పించిన కాడ నుంచి ముందు చేసుకున్న అలవాట్లు పలానా సత్యానందం గారి అబ్బాయి పార్టీలో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కాలేజీలో ఉన్నారు. మీరు పట్టుకోండి అని చెప్పి, ఆ రోజు నుంచి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఈళ్ళందరూ వచ్చి లీడర్‌లు బాబు నువ్వు ఇందులో జాయిన్ అవ్వాలి. ఎస్ఎఫ్ఐ మీరు చెయ్యాలి. మీ నాన్నగారు ఇలా చేశారు, అలా చేశారంటే, సరే ఇక అట్ట అలవాటయ్యి ఎస్సీ, బీసీ, ఎస్టీ హాస్టల్ ఎక్కడున్నా సరే, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండా, వాళ్ళకి ఏ నష్టం జరిగినా, ఏది లోటైనా అక్కడ టెంటేసి వాళ్ళకన్నీ అందుబాటులోకి వచ్చేలాగా నీరు కొరత గాని, హాస్టల్‌లో మీ హాస్టల్ సంగతి మీకు తెలుసు. ఏమేమి ఎట్లా తక్కువగా ఉంటాయో అయన్నీ ఫుల్‌ఫిల్ అయ్యేలాగా ఆ రోజు నుంచే స్టార్ట్ జేసి, ఇక డిగ్రీలో 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు హాస్టల్‌లో ఉన్నాను. ఒక సంవత్సరం జర్నీ జేశాను ఇంటికి, కాలేజీకి. ఈ జర్నీలో ఎట్లాగట్లా డిగ్రీ పాస్ అయిపోయి ఇంటికొచ్చాను. పట్టా తీసుకొని. ఇంటికొచ్చినాక ఇక అప్పుడు స్టార్ట్ అయింది వారు. ఉన్న పొలమంతా కరిగిపోతుంది. తినటానికి గూడా ఇబ్బందిగా ఉండి, చాలా సంవత్సరాలు 2, 3 సంవత్సరాలు ఇబ్బంది జరిగింది. నేను డిగ్రీ చేస్తా గూడా ఈ రోజులో ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు 2 సంవత్సరాలు తప్ప, నాకు ఊహ వచ్చిన తర్వాత బిజినెస్ మైండ్ సెట్టే ఉండేది. అంటే పొలాల్లో పండిన ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్సు, పుచ్చకాయలు, జాంకాయలు, కొబ్బరి బోండాలు, అరటికాయలు ఎప్పుడు ఏసేవాళ్ళం. ఇంటికి మా అమ్మగారు ఇంటికి తీసుకొస్తే అవి నేనే సేల్ చేసేవాడిని. డిగ్రీలో గూడా బేషన్ తీసుకొని గోంగూర కట్టలు అమ్ముతుంటే, ఈడెవడ్రా బాబు! ఈడికి చదువు రాదు. ఈడు మొద్దు. అందుకని ఈడు గోంగూర కట్టలు అమ్ముతున్నాడని చాలామంది ఎగతాళి చేశారు. ఆ రోజుల్లోనే బిజినెస్ చేస్తూ, అది కూడా బిజినెస్‌లో ఒక పార్టు. బిజినెస్ చేస్తూ రూ. 25,000, రూ. 30,000 ఆ రోజుల్లోనే అప్పులు పెట్టి ఊరు మొత్తం మీద, అంటే మంచితనం కోసం. అడిగితే ఏమనుకుంటాడో, ఇవ్వకపోగా మళ్ళీ అదొక గొడవలని చెప్పి, ఆ రోజుల్లోనే 30,000, 25,000 వదిలేసిన రోజులున్నాయి. ఆ రోజు మాకు ఊహ వచ్చిన తర్వాత ఎకరం 25,000 మా ఊర్లో. ఎకరం పొలం వచ్చేది నేను చేసిన అప్పులకి. సరే అదంతా కుటుంబానికి తెలీదు గాబట్టి వదిలేసాము. సరే అట్లా నా జర్నీ జరుక్కుంటా వచ్చింది. తర్వాత మా ఇక పెళ్ళికి రెడీ అయ్యే టైంలో బాగా ఇబ్బంది జరుగుతుంది. పొలమంతా పోయింది. కట్నాల కింద మనం పని చేయకుండా ఇంటికాడ తిని పని చేస్తే నేనే కొత్తగా పెత్తనం తీసుకోవడం జరిగింది. ఈ పెత్తనంలో వ్యవసాయం స్టార్ట్ చేశాము. అందరం ఉమ్మడిగా ఉండేవాళ్ళం. మా అన్నయ్య గారు కూడా పెళ్లయింది. హ్మ్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సిస్టమ్‌లో ఉంటే ఏం జరుగుతుంది? సిస్టమ్‌లో లేకపోతే ఏం జరిగిద్దనే దాని కోసం చెబుతున్నాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు. లీడర్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మా నాన్నగారు మాకు మోటార్ ఉండేది. మోటార్ కింద 30 ఎకరాలు, మా దాంతో పాటు 30 ఎకరాలు ఇడిగా ఒక తడి అంటే ఒకసారి నీళ్లు పెడితే 300, 2,250 ఇచ్చేవాళ్ళు. అట్లా జర్నీ చేసుకుంటా వస్తే బా అనుకోకుండా ఒక ఎకరంలో ఈ జొన్నేసాము. హైబ్రిడ్ జొన్న. అది వస్తే అదైనా తినటానికి పిల్లలకి, మాకు ఆహారంగా ఉంటదని ఎంతో ఆశపడ్డాము. మా ఏరియాలో ఎప్పుడైనా గేదెలను వదిలిపెడతారు సార్. ఆ వదిలిపెట్టిన గేదెలో మార్చి
మార్చి నుంచి మళ్ళీ మే, జూన్ దాకా ఇక ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఎక్కడ పంటుంటే అక్కడ నాశనం జేసి తినుకుంటూ వస్తాయి. వాటికి ఆహారం గావాలో వాటికి తెలీదు గాబట్టి, మేము గూడా అట్లానే ఏస్తే ఆ గేదెలన్నీ పాడు జేసి అంతా అయిపోయినాక, చివరికి ఒక ముప్పావు బస్తా మాత్రమే మిగిలింది సార్ అది తినటానికి. అది పెద్ద అనుభవం. వ్యవసాయంలో గాని, ఆర్థికంగా ఎనగబడతానికి గాని అది బాగా గుర్తుండిపోయేది. చచ్చిపోయేదాకా మర్చిపోలేనది. అప్పటినుంచి స్టార్ట్ జేశాను. చదువు గూడా మానేసి వ్యవసాయం చేయటం మొదలేశాను. మా నాన్నగారు ఎలా వ్యవసాయం జేసి ఆదర్శవంతంగా నిలబడ్డాడో, నేను గూడా చేద్దామని డిగ్రీ చదివి గూడా ఉద్యోగాలంటే ఫస్ట్ నుంచి గూడా ఇష్టం లేదు. వాళ్ళ కింద బానిసత్వం జేయాలి. అణిగిమణిగుండాలి. వాళ్ళు చెప్పినట్టు వినాలి. రాకపోతే ఆ రోజు నువ్వు పనికిరావని తీసేస్తారని జెప్పి ఆ రోజుల్లోనే గమనించాం గాబట్టి, డిగ్రీ చదివి గూడా వ్యవసాయం జేయటం మొదలేశాను. ఎప్పుడైతే వ్యవసాయం జేస్తున్నానో, నాకంటే బాగా పండించేవాళ్ళు, నాకంటే బాగా వ్యవసాయం చేసినోళ్ళు వృద్ధులు, కురువృద్ధులు చాలామందున్నారు. వాళ్ళని గూడా బీట్ జేసి, మా ఊరోళ్ళు చాలామంది ఇప్పుడు జూమ్ మీటింగ్‌లో ఉన్నారు. ఇది నిజం. చాలామంది బ బంగారు బసిరెడ్డి అనే ఉన్నాడు రైతు. కానీ 20 క్వింటాలు తీసేవాడు ఒక్కొక్క చేలో. ఆయన సొంత చేలల్లో అయితేనేమో 20 క్వింటాలు తీసేవాడు. కౌలుకు తీసుకుంటేనేమో 10, 15 అట్లా వచ్చాయి. అంటే సొంత భూమిలో ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎరువులు, మామూలుగా మందులు వాడి ఎక్కువ దిగుబడి తీసేవాడు. 20 క్వింటాలు తీస్తే నేను 22, 23 క్వింటాలు తీయాలని ఆ రోజుల్లోనే నేను డిసైడ్ అయ్యి ఎకరానికి 23 క్వింటాలు తీశాను ఫ్రెండ్స్ పత్తిలో. అది చాలా మందికి తెలీదు. ఎప్పుడైతే నేను పత్తిలో 23 క్వింటాలు తీశానో, మిర్చిలో కూడా 45 క్వింటాలు పండించాను. వెరైటీ అగ్ని మిరపకాయలు అప్పుడొచ్చాయి. పైకి చూసేయి. చాలా మందికి తెలియకపోవచ్చు. అగ్ని అంటారు వెరైటీ మిర్చిలో. అచ్చం అగ్ని ఏసి 45 క్వింటాలు తీశాను. తర్వాత చాలా రకాలొచ్చినియి. ఏదైతే ఓవరాల్‌గా వ్యవసాయంలో గూడా మంచి దిగుబడి తీశాను. ఇక అప్పటినుంచి ఎప్పుడైతే పక్క రైతులు, మా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు, మా అన్నలు చాలామంది రైతులు అసలు ఏమేమి జేస్తున్నావు? ఎట్ట పండిస్తున్నావు? అని జెప్పి చాలామంది సలహాలడిగేవాళ్ళు. చాలకి తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి మరి ఏమేమి కొట్టాలి? మాకు గూడా అంత దిగుబడొచ్చే సలహాలు, సూచనలు చెప్పండని జెప్పి అడిగేవాళ్ళు. నా వంతు నేను వాళ్ళకి గూడా ఆ రోజుల్లో ఏమి ఆశించకుండానే చెప్పేవాడిని. అట్లానే వాళ్ళకి గూడా దిగుబడొచ్చింది. ఇక ఎప్పుడైతే 2 సంవత్సరాలు బాగా పండింది అనుకున్న టైంలో వర్షాలొచ్చి కాలువలు తెగి పంట మునిగిపోవడం జరిగింది. ఇక అప్పుడు డిసైడ్ అయ్యాను. వ్యవసాయంలో కూడా లాభం లేదు. ఏదో ఒకటి మళ్ళీ ఉద్యోగం చూసుకుందామని జెప్పి ఒక ఆశతో ఉద్యోగానికొస్తే విజయవాడొస్తే అక్కడ గూడా నాకు చుక్కలు ఎదురయినియి. ఎందుకంటే ముందు బతికిన బతుక్కి అక్కడ బానిసత్వం చేయటం నాకిష్టం లేక ఎప్పుడైతే నేను ఆ ఉద్యోగానికి రాజీనామా జేసి మళ్ళీ అరటి తోటలు తవ్వటం ఎంతో కష్టపడ్డాను ఫ్రెండ్స్. మీది నా రియల్ స్టోరీలు ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. టైం లేదు గాబట్టి ఇక కొద్ది టైంలోనే ముగిచ్చేస్తాను నా లైఫ్ జర్నీ. ఇక అట్లా అట్లా కొట్టుకుంటూ ఉద్యోగం మానేసి చివరికి రియల్ ఎస్టేటు అది చేసుకుంటా వచ్చే టైంకి కరోనా వచ్చింది. కరోనా టైంలో చాలామంది ఆర్థికంగా ఎనకబడిపోయి కొన్ని ఉలిక్కి పడిపోయింది ప్రపంచమే. అది అందరికి తెలిసిందే. తర్వాత మనం ఉద్యోగాలు జేసినా ఏమి లేదు. రియల్ ఎస్టేట్ గూడా కుదేలయిపోయింది. అదే టైంలో మన చందు సారు మా అప్లైనరు ఇప్పుడు మా జూమ్ తీసుకున్న మా అప్లైనరు చందు సారు మా మేనల్లుడే, మా అక్కగారి అబ్బాయి. "మావయ్య మీ దగ్గర ఇట్లా సామాజికమైన అలవాట్లున్నాయి. మీ స్కిల్స్ ఉన్నాయి. టాకింగ్ పవర్ ఉంది. మీరు ఎట్లైనా సరే ఇందులో జాయిన్ అయ్యి మీరు చెయ్యాలి. చేయండి. పోయిన పొలమంతా లేతే ఆర్థికంగా వెనకపడ్డాయన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయని" చెప్పి ఆ రోజు ఒక మాట చెప్తే, నేను అంతకుముందు ఈ చదువుకునే టైంలోనే చాలా కంపెనీల్లో పనిచేశాను. ఆమ్వేలో గూడా చివరికి ఆమ్వే ఇంకా 2, 3 కంపెనీలో పనిచేస్తే చాలా మందికి పెట్టుబడి పెట్టి, వాళ్ళు గూడా నన్ను విమర్శించి, వాళ్ళు పెట్టిన పెట్టుబడి గూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు నా మీద విమర్శలు, గొడవలు, తగాదాలు ఆ రోజుల్లోనే అయినియి. మళ్ళీ నేను ఫీల్డ్‌కొస్తే ఈ కంపెనీలోకొస్తే నన్ను నమ్ముతారో, నమ్మరో అని జెప్పి కొంచెం వెనకడుగేశాను. ఒక 5, 6 నెలలు టైం పట్టింది. ఈ 5, 6 నెలల్లో నాకేం జేయాలో తెలీక ఎదురు కరోనా టైం గాబట్టి, ఏం జేయాలో తెలియక ఒక నిర్ణయం అయితే గట్టిగా తీసుకున్నాను. ఏదైతే అదయింది. ఇప్పుడు దాకా ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చాము. ఇది గూడా చూద్దాము. ఏదైతే మంచిదే ఇప్పుడు నా మేనల్లుడు లేతే మా అక్కయ్య గారి అబ్బాయి నాకేదో చెడు తలపెట్టడు గదా! అని ఒక ఆలోచన జేసి చూద్దామని చెప్పి నేను ఇందులో ముందు ప్రొడక్ట్స్ తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత వెంటనే రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ గూడా అద్భుతం ఫ్రెండ్స్.
ఇవాళ కావాలని చెప్పడం కాదు, మన కంపెనీలో ఉండమని చెప్పడం కాదు. అద్భుతం జరిగింది. అది ఏందంటే నాకు కొన్ని గొడవల్లో గానీ, కొన్ని గేమ్స్‌లో గానీ డిస్కులు అరిగిపోయి డిస్కులు అరిగిపోతే అక్కడి నుంచి ఫ్రెండ్స్ మీరందరూ అలర్ట్‌గా ఉండండి. గుడ్ మార్నింగ్. ఓకే. ఎవరందరికి వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. మార్నింగ్ అయితే గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే. అలర్ట్‌గా ఉన్నాం సార్. అయితే గుడ్ మార్నింగ్ సార్. డిస్కులు అరిగిపోతే ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే, ఎక్కడికెళ్ళినా ఓకే. ఓకే. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. అయితే ఎన్ని హాస్పిటల్ తిరిగినా గుడ్ నాకు మార్నింగ్ ఎక్కడా జబ్బయితే నయమవ్వలేదు. బెల్ట్ పెట్టుకొని తిరిగి అప్పుడు దాకా యాక్టివ్‌గా తిరిగేవాడిని. మెడకి బెల్ట్ పెట్టుకొని తిరగటం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ అయిద్దనేది ఆపరేషన్ దాకా ఎళ్ళిన పరిస్థితొచ్చింది. ఎప్పుడైతే మన వెస్టీజ్‌లో జాయిన్ అయ్యానో ఇందులో గూడా ఉంది అని మన గోపి సారు, అప్పుడు అంకయ్య సారు, చందు సారు ఈళ్ళు చెప్పారు. ఒక్కటే వాడాను క్రిల్ ఆయిలు. అది క్రిల్ ఆయిల్ గురించి మీకు చాలా మందికి తెలుసు. దాని గురించి చెప్పాలంటే చాలా ఉంటది. అయితే ఒకే ఒక్క బాటిల్ తీసుకొని వాడాను. మస్తు రిజల్ట్ వచ్చింది. మామూలు రిజల్ట్ కాదు. ఎప్పుడైతే నాకు ఆ పెయిన్స్ వచ్చేయి, ఒక్కోసారి మెడ నుంచి గూడ దాకా వస్తే ఆ సలపరం పుట్టేది. ఆ సలపరంలో అనుకునేవాడిని. ఈ బతుకు ఎందుకు అసలకి అనవసరంగా ఈ బతుకుతున్నామే అనిపిచ్చేది. అంటే ఏ పని చేయటానికి సహకరించేది కాదు బాడీ. అసలు పడుకొని నిద్ర ఊరకుండా కూడా సహకరించేది కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇది వాడుకోవటం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది. ఇక లాభం లేదని చెప్పి సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫీల్డ్‌కెళ్ళడం జరిగింది. ఫస్ట్ మంత్‌లోనే బ్రాంజ్ అయ్యాను. ఫస్ట్ మంత్‌లోనే ఔట్ సైడ్ ఇన్‌కమ్‌తో పాటు 35,000 తీసుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఇక మా ఫ్రెండ్స్‌కి, మా సర్కిల్‌కి, మా చుట్టాలకి కొంతమంది కనెక్ట్ అయ్యారు. వాళ్ళు గూడా ఐడీ తీసుకోవటం, వాళ్ళు గూడా జేయటం జరిగింది. అలా కంపెనీలోకొచ్చిన నా జర్నీ మధ్య మధ్యలో ఒడిదుడుకులు జరిగినియి. నేను ఒకటే సార్, ఒకటే మేడం. నేనేదన్నా అనుకున్నాను అంటే అది సాధించేది అది లాభమైనా, నష్టమైనా సరే వదిలిపెట్టను. ఈ మధ్యలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు జరిగినియి. మా పిల్లలు పుట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి 5,00,000, 3,00,000 అవి తీర్చడం కోసం లోన్ ప్రాసెస్ మొదలేశాను. లోన్ ప్రాసెస్ మొదలేసిన తర్వాత ఇక్కడ ఐడీ ఏసి ఫీల్డ్‌కెళ్ళి 2, 3 నెలలు చేసిన తర్వాత వచ్చిన పరిస్థితులు. ఎప్పుడైతే నాకు ఇయన్నీ ఎదురైనయో, ఇక లోన్ ప్రాసెస్ మొదలైతే ఒక 10, 12 లక్షలొత్తే నేను ఒడ్డున పడతానన్న ఆశతో లోన్ ప్రాసెస్‌లో దిగితే 3, 4 లక్షలు ఖర్చయినాయి గానీ లోన్ మాత్రం రాలేదు. అప్పుడు ఇంకా పీక లోతుకి ఇరుక్కుపోయాను. ఈ విస్టిజ్‌ని కూడా 4, 5 నెలలు పక్కన పెడతం జరిగింది. ఈ పక్కన పెడతంతోనే దేవుడు ఎప్పుడైతే నువ్వు మంచితనాన్ని పక్కన పెట్టావో, నీకు సరిపడా నీకు ఇవ్వాలని జెప్పి గట్టిగా స్ట్రోక్ ఇచ్చాడు. అప్పుడు అర్థమైపోయింది. ఆహా! ఇక లాభం లేదులే అని జెప్పి దీన్ని కూడా పక్కన పెట్టి ఒక 2 నెలల నుంచి మళ్ళీ విస్టిజ్‌లోకి అంటే ఆల్రెడీ ఉన్నాను. అప్పుడప్పుడు మన కింద వాళ్ళకి మన నగేష్ టీమ్ గాని, లేపోతే మన డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవలు చేయటం జరిగింది. వాళ్ళు గూడా మంచి రిజల్ట్, మంచి లీడర్లు తయారు జేశారు. అందుకు నాకు చాలా హ్యాపీగుండేది. వాళ్ళందరికి గూడా నాకు కంగ్రాచ్యులేషన్ చెప్పాలి ఒకసారి. ఓకే సార్. ఇక అట్లా మళ్ళీ ఇప్పుడు జర్నీలో మంచి లైఫే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను. నా గోల్ ఏందంటే నా సెల్ఫ్‌లో నా గోలు మా ఊర్లో నేననుకున్న గోలు ఇక్కడ కారు, ఇల్లు ఈటికంటే గూడా మా ఊర్లో ఎక్కువ ఇన్‌కమ్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని క్రాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఆహ్, టి ఆహ్, వెస్టీజ్‌లోకి రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే నేను ఆ నిర్ణయం తీసుకున్నానో, ఆ నిర్ణయానికి తగ్గట్టు కొంచెం వర్కు మధ్య మధ్యలో విఫలమైంది. అయినా పర్వాలేదు. మనం ఒకళ్ళకి మంచి చేసేవాళ్ళం కాబట్టి దేవుడు మనల్ని తీసుకున్నాడు. మళ్ళీ లైన్ మీదకొచ్చిన తర్వాత ఇప్పుడొక హోపొచ్చింది. మంచి టీమ్ తయారవుతుంది. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా నాకు వాడుకున్నాను. ఇందులో దమ్ముంది ఇక ఎళ్ళొచ్చని. అయిన తర్వాత మా బాబుకి టెస్టిమోనీ అండి నాకు జరిగింది. మా బాబుకి ఫిట్స్ వచ్చినియి. 2 సంవత్సరాలవుతుంది దగ్గర దగ్గర. నాకు జరిగిన వెంటనే మా బాబుకి ఫిట్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే బ్రెయిన్‌లో చిన్న క్లాట్ అయింది. దానివల్ల ఫిట్స్ వచ్చినాయని చెప్పి 2 నెలలు, 3 నెలలు వరుసన హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఫిట్స్ మాత్రం ఆగలేదు ఫ్రెండ్స్. గమనించండి. హాస్పిటల్ అంటే ప్రస్తుతానికి ఫస్ట్ ఎయిడ్ లాగా ఉపయోగపడిద్ది గానీ, లాంగ్ ట్రీట్‌మెంట్‌గా ఉపయోగపడదని నేను ఆ రోజే నేను గమనించాను.
ఎప్పుడైతే మా బాబుకి ఫిట్స్ వచ్చి హాస్పిటల్ జాయిన్ చేశానో 3 నెలలు ట్రీట్మెంట్‌లో కూడా మధ్య మధ్యలో వస్తానే ఉన్నాయి. ఫిట్స్ వస్తానే ఉండి మాకు నిద్ర లేకుండా మళ్ళీ హాస్పిటల్ నెల నెలకి తీసుకెళ్తాం, మెడిసిన్ తీసుకురావటం, వాడటం జరిగినా సరే, నేను డాక్టర్ ఇది లైవ్‌లో జరిగింది సార్. ఇది పక్కా నిజం. డాక్టర్ గారిని ఒకటే అడిగాను. సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫిట్స్ తగ్గలేదు. మీరు వాడే మెడిసిన్ మరి ఏంటో నాకు తెలీదు. మీరొకసారి గమనించండి అని చెబితే, "నువ్వేం చదువుకున్నావు?" నన్ను అడిగాడు. నేను డిగ్రీ చదివానన్నాను. "డిగ్రీ చదివా గేదెలు కాసుకొని వచ్చావా?" అని నన్ను అడిగాడు సార్. అడిగితే నాకు చాలా బాధేసింది. ఆల్రెడీ మేము హాస్పిటల్‌లో చేసి ఉన్నాము. కొంచెం అనుభవం ఉంది. అడిగేసరికే కొంచెం మాకు బాధేసి, "సార్ సారీ సార్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మాకు మెడిసిన్ వద్దు, ఏమొద్దని" చెప్పి మేము బయటకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకే సలహాలు అడిగాను మన సీనియర్‌లని. "సార్ మన ఫిట్స్‌కి మన దాంట్లో కూడా కొలెస్ట్రాము, ప్రోటీన్ పౌడరు, krill ఆయిల్ ఉన్నాయి. అవి వాడండి" అని చెప్తే సంవత్సరంన్నర నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ మెట్లెక్కలేదు సార్. బాబుని తీసుకెళ్ళి ఇప్పటికి గూడా ఏ టెస్ట్ చేయలేదు. ఏ హాస్పిటల్‌కెళ్ళలేదు. ఏ స్కానింగ్ చేయలేదు. ఇది పక్కా నిజం సార్. ఎందుకు చెప్తున్నానంటే, నాకు 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 సంతోషం వేసింది. నేను ఆనందంగా ఉన్నాను. నాతో పాటు ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు, ఎంతమందో ఆరోగ్యం బాగు చేద్దామని ఎప్పుడో డిసైడ్ చేశాము. ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మా బాబుకి ఎట్టోకట్ట రిజల్ట్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత మా మిసెస్‌కి రెగ్యులరు పీరియడ్స్ రావు. చిన్న బాబు పుట్టిన తర్వాత. ఎప్పుడైతే పీరియడ్స్ రాలేదో చాలా ఆరోగ్యానికి ఇబ్బంది జరిగింది. మళ్ళీ వెంటనే ఈ వ మన స్టాక్ పాయింట్‌కెళ్ళి మా మిసెస్‌కి ఇలా ఉందని చెప్తే మన సారోళ్ళు చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో మా మేడంకి ఒకే నెలలో 4, 5 సార్లు అయ్యేది పీరియడ్. లేకపోతే ఆగిపోతే 4, 5 నెలల దాకా వచ్చేది కాదు. ఈ ప్రాబ్లమ్ మళ్ళీ నేను లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్‌తోనే నేను ఇప్పటిదాకా జర్నీ చేసుకుంటూ వచ్చాను. ఇదో కొత్త ప్రాబ్లమ్ అని బాధపడ్డాను. అయినా సరే మనం వెస్టీజ్‌లో ఉన్నాం కాబట్టి, దమ్ముదైన మన ప్రొడక్ట్స్‌లో ఉంది కాబట్టి, మనం మళ్ళీ తెచ్చి వాడుకుందాం అని చెప్పి మా మేడంకి ఒకే నెల 35 రోజులు వచ్చే ఈ జ్ఞానోడర్మ, శతావరి మ్యాక్సు, నోని ఈ 4 రకాలే తీసుకొని వాడటం జరిగింది. 30 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటి వరకు గూడా మన సప్లిమెంట్ గూడా వాడకుండా అంత అవసరం రాకుండా జరిగింది. ఈ 3 జరిగిన తర్వాత ఇంకొద్దిగా దమ్మొచ్చింది. కంపల్సరీగా చేయాల్సిందే. ఇక రియల్ ఎస్టేట్ పక్కన పెట్టి, మిగతా వ్యాపారాలు, మిగతా ఉద్యోగాలు కూడా పక్కన పెట్టి, ఎప్పుడైతే డిసైడ్ చేశానో ఇక అప్పటినుంచి రెగ్యులర్‌గా ఇందులో జేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ సార్ మీరు ఒక్కటి గమనించండి. మనం ఎందుకు పుట్టాము? ఎందుకు చనిపోతున్నాం? దొరబాబు సార్ ఒక్క మీటింగ్‌లో నేను బాపట్ల జరిగిన మీటింగ్‌లో ఇన్నాను సార్. దొరబాబు సార్ ఒక మాట అనేవాళ్ళు. మనం పుడతమే గాదు, మన పిల్లలకి ఏమి ఇవ్వలేకపోతే ఇప్పుడే చచ్చిపోండి అని ఒక మాట అన్నారు సార్. అది మాత్రం మైండ్‌లో ఉంది. మనం చచ్చిపోతా మా తాతోళ్ళు అప్పులే ఇచ్చిపోయారు మా నాన్నోళ్ళకి. మా నాన్నోళ్ళు మాకు అప్పులే ఇచ్చిపోయారు. మనం గూడా అప్పులే ఇచ్చిపోతే ఈ జన్మకి ఇక అర్థమేముందని జెప్పి ఆ రోజుల్లో బా మొన్న సంవత్సరన్నర ఆ మధ్యలోనే నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కంపల్సరీగా మా బాబులకి, మా పిల్లలకి, మా కుటుంబానికి మంచి ఆరోగ్యం వచ్చింది. ఆదాయాన్ని గూడా వచ్చే మార్గం మన ప్లాన్‌లో ఉంది గాబట్టి మన సిస్టమ్‌లో దీన్నే కంటిన్యూ చేద్దామని నిర్ణయించుకున్నాను. దయచేసి ఈ 49 మంది జూమ్‌లో ఉండేవాళ్ళు మొత్తం గమనించండి. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే సాధించాలంటే మనకి గోల్ గావాలి. ఆ గోలు మన జీవితాంతం పెట్టుకుంటే కంపల్సరీగా అదయిద్ది. ఇక్కడ సమాజ సేవతో పాటు నేను గమనించిన నాకు జరిగిన సంఘటనలో సమాజ సేవతో పాటు పేదరికం వచ్చింది మాకు. ఇదే ఇదే సమాజ సేవలో మన సిస్టమ్‌లో ఉండాది 10 మందికి ఆరోగ్యాన్నిస్తూ, 10 మందికి ఆదాయాన్నిస్తూ, మనం గూడా అందులో ఉండమంటే ఒక చాలా గొప్ప విషయం. మన కంపెనీ సిస్టమ్ ప్రపంచంలో ఏ కంపెనీలో లేదు. దయచేసి గమనించండి. కొత్త వాళ్ళుంటే పాత వాళ్ళకి అందరికి తెలిసిందే. అయితే ఎప్పుడైతే మనం ఒక లాంగ్ ట్రీట్మెంట్ మనం తీసుకున్నామో, అది ఆరోగ్యం అవ్వచ్చు, లేతే మన జీవితాల్లో మనకు ఎదురయ్యే సమస్యలు వచ్చి, దాన్ని ఎదురెడ్డి పోరాడాలని జెప్పి, ఎప్పుడైతే మన నిర్ణయం తీసుకున్నామో, దేనికి బెదరకుండా, అదరకుండా, భయపడకుండా ముందుకెళ్తామో, అప్పుడు మనకి నేచర్ కనెక్ట్ అయిద్ది. ఎప్పుడైతే నేచర్ కనెక్ట్ అయిందో, మన జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైతే మన సిస్టమ్‌లోకొచ్చి, మన ద్వారాగా సప్లిమెంట్ తీసుకొని చాలామంది దా తగ్గించుకున్న వాళ్ళుండారు. పారాలిసిస్ వచ్చి మంచంలో పడిపోయిన చాలామంది వందల మందుండారు. వాళ్ళందరికి ట్రీట్మెంట్ చేశాము. తగ్గిపోయింది. దయచేసి గమనించండి లీడర్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏందంటే, అసలు ఈ ఆరోగ్యం ఎక్కడి నుంచి
వెనకబడిపోతుంది. ఎక్కడి నుంచి దెబ్బతింటుందనేది ఒక 2 పాయింట్లు అగ్రికల్చర్ గురించి చెప్తాను వినండి. అగ్రికల్చర్ వ్యవసాయం అంటే మన భారతదేశంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. ఉద్యోగాలు మానేసి, వ్యాపారాలు మానేసి ఇంతకుముందు 30, 40 సంవత్సరాల క్రితం బాగా పండేది. భూమిలో గూడా పోషక విలువలు ఉండేయి. అందరూ వ్యవసాయం చేయటానికి మక్కువ చూపేవాళ్ళు. ఇవాళ ఉన్న భూమిని కౌలుకిచ్చి, కౌలు రైతుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళంతరకు వాళ్ళు రాకపోయినా మరి వేరే ఆప్షన్ లేక వాళ్ళే కౌలుకి తీసుకొని చేసే పరిస్థితుల్లో ఇవాళ భూమి మన చేతుల్లో లేదు. గమనించండి. ఎప్పుడైతే భూమి మన చేతుల్లో లేదో వాతావరణం కూడా మారిపోయింది. పోయిన సంవత్సరం ఋతుపవనాలు టైంకి రాలేదు. ఈ సంవత్సరం టైంకి రాలేదు. జరిగితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే భూమి నుంచే. భూమిలో పండే పంట ఆరోగ్యంగా లేదు గాబట్టి, భూమికిచ్చే ఆ ఆరోగ్యం మనం ఇవ్వట్లేదు గాబట్టి, అది గూడా శాసిస్తుంది. గమనించండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. 3, 4 సంవత్సరాల క్రితం ఎక్కడికో వద్దు. 3, 4 సంవత్సరాల క్రితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ప్రతి ఏరియా ఏ ఏరియాకెళ్ళినా వర్షాలెక్కువ, పంటలు పండతలేదు, ఆగమైపోయినియి, వరి పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, అసలు మొత్తం పోయినియి. నెలకి అంటే ఏంటంటే ఈ కంపెనీ హలో! ఎవరో అన్‌మ్యూట్ చేసుకున్నారు? కంటిన్యూ సార్ ఆ. కంటిన్యూ. మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. ఎప్పుడైతే మన భూమిలో ఉన్న పోషక విలువలు లేవో అప్పటినుంచి మన ఆరోగ్యాలు ఇంకా క్షీణించిపోయే పరిస్థితికొచ్చింది. ఎప్పుడైతే మన ఆరోగ్యాలు క్షీణించిపోయాయి, హాస్పిటల్స్ పెరిగినాయి, డాక్టర్లు పెరిగారు, నర్సులు పెరిగారు. ఇవాళ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మన 2 రాష్ట్రాల్లో టాప్ 10లో ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళలో 9 మంది ఫార్మాస్యూటికల్ వాళ్ళే. అంటే ఇంగ్లీష్ మందులు తయారు చేసేవాళ్ళు, కంపెనీలు. వాళ్ళే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎందుకున్నారంటే, ఎక్కువ మనం కల్తీ జరుగుతుంది. ఎక్కువ కెమికల్ వాడి, ఎక్కువ ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి, ఎక్కువ హాస్పిటల్స్ వచ్చినియి. దీనికి భిన్నంగా మన గౌతమ్ బాలి గారు ఒక సిస్టమ్ తీసుకొచ్చి, దా ఇది భూమిలో ఏదైతే మనం భూమిని ఆగం చేశామో, ఏదైతే పాడు చేశామో, మళ్ళీ అదే భూమిని మళ్ళీ 30, 50 సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉందో, అలా తీసుకురావడానికి డిజైన్ చేశారు. ఈ డిజైన్‌కి నేను ఫిదా అయ్యాను. అందరూ అవ్వాల్సిందే. ముందు ముందు మనతో పాటు ఇంకా వచ్చేవాళ్ళు కూడా అవ్వాల్సిందే కంపల్సరీగా. ఎప్పుడైతే ఇది గమనించి ఆ రోజుల్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితమే సార్ ప్లాన్ చేశారో, అది కంటిన్యూ అవుతుంది. కాపోతే ఇక్కడ మిగతా ఫెర్టిలైజర్ షాపులోళ్ళకి మనకి తేడా ఏందంటే, వాళ్ళు సంపాదించుకొని 10 మందిని ఆగం చేసే పరిస్థితి. దయచేసి ఎవరన్నా ఫెర్టిలైజర్ షాపులోళ్ళుంటే అపార్థం చేసుకోవద్దు. అదే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 10 మందిని బాగు చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ భూమిలో పోషక విలువలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో, ఎప్పుడైతే గడ్డి మందు, పురుగు మందులు మన భూమికి అలవాటు చేసామో అక్కడి నుంచి మన పంట ఆరోగ్యంగా రా రాలేకపోగా ఇంకా ఆహ్, నష్టాలు జరిగే పరిస్థితొచ్చింది. అయితే మన గౌతమ్ బాలి గారు 8 రకాలు మనకి అందించారు. ఈ మిగతా కంపెనీల్లో వందల వేల కంపెనీల్లో వందల వేల కెమికల్ ప్రొడక్ట్స్ వచ్చినియి. అయన్నీ వచ్చిపోతా ఉంటాయి. కానీ ఈ 20 సంవత్సరాల నుంచి గూడా ఈ 8 రకాలే ఉన్నాయి. ఎందుకంటే జీవితాంతం ఇక అవే. కొత్తయి ఏమి అసలు తీసుకురాని అవసరం లేదు. వచ్చినయి వాడుకుంటే చాలని జెప్పి మన ఫీల్డ్‌కెళ్ళి ఫస్టు భూమి గురించి మాట్లాడాలి. భూమిలో ఏవైతే పోషక విలువలు లెవ్వో ఆటి మన కంపెనీలో ఆక్వా జెల్ ఫస్ట్. ఆక్వా జెల్లు ఇస్తే ప్రతి రైతు గమనించండి సార్. గమనించండి. నేను చేసిన ఫీల్డ్‌లో ఇంతకుముందు మేము గూడా మనం తెలియక మందుకాట్లు అన్నీ వాడి యూరియా, డీఏపీ, పొటాషు మిగతాయన్నీ వాడాము. వాటి వల్ల తెలియక చేసిన తప్పులు దేవుడు క్షమిస్తాడు. తెలిసిన తర్వాత ఎవరు గూడా తప్పులు చేయకూడదు. చేయటానికి గూడా ఎవరన్నా సాహసించకూడదు. ఎవరైనా చేస్తే మనమే మార్చాలి. అదే ఇప్పుడు మనం చేసే సిస్టమ్‌లో ఫస్ట్ పని. అయితే ఎప్పుడైతే మనం భూమిలో ఆక్వా జెల్ ఇచ్చామో, ఆక్వా జెల్లు 2 విధాలుగా పనిచేస్తారు. తడికి పనిచేసిద్ది, బెట్టకి పనిచేసిద్ది. ఎప్పుడైతే ఓవర్‌గా బాగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడితే పంట బాగా కుళ్ళిపోయి, తడి ఎక్కువైపోయి, నశించిపోయే టైంలో గూడా మంద నిలబెట్టిద్ది. కంపల్సరీగా ఆక్వా జెల్ ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేయండి. తర్వాత గ్రాన్యువల్స్. ఈ గ్రాన్యువల్ అద్భుతం చేసిద్ది సార్. అన్నిటికంటే గూడా మన భూమిలో ఇంతకుముందు మందు కట్టలేసి భూమి వేడెక్కిపోయి, భూమిలో ఉన్న పోషక విలువలు
గుడ్ బ్యాక్టీరియా ఉండేది, ఎర్రలు ఉండేవి. ఆ ఎర్రలు కూడా చనిపోయిన పరిస్థితి ఇవాళ ఏ పొలంలో చూసినా ఎర్రలు కనపడట్లా. దేనికి? కెమికల్ వాడటం వల్ల. కెమికల్‌తో పాటు ఇప్పుడు ఇప్పుడు పైన స్ప్రే చేసే గడ్డి మందు, పురుగు మందులు ఇయన్నీ స్ప్రే చేయటం వల్ల భూమిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఏర్పడి ఎప్పుడైతే భూమికి అయి అలవాటు చేశామో పంట ఆరోగ్యంగా రావట్లేదు. అందుకని మన గ్రాన్యువల్స్ మన కంపెనీలో ఇచ్చింది. కానీ అద్భుతంగా పనిచేసిద్ది సార్. మీరు గమనించండి, కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. గ్రాన్యువల్స్ భూమి ఫస్టు మెత్తబడిద్ది. అంటే మెతకబడాలి. ఎప్పుడైనా ఒక విత్తనం భూమిలో ఏసామంటే అది పుష్కలంగా పైకి రావాలి. పుష్కలంగా మొలకెత్తాలి. ఎప్పుడైతే పుష్కలంగా మొలకెత్తిందో, ఆ మొలకెత్తిన కాడ్నుంచి మళ్ళీ పంట అయిపోయేంత వరకు గూడా ఆరోగ్యంగా ఉంటది. భూమి భూమిలో ఎప్పుడైతే తేడా వచ్చిద్దో, అది కంపల్సరీగా మనం గమనించాలి. ఆల్రెడీ గమనించాము. మనకంటే ముందు చేసినోళ్ళు గూడా అద్భుతమైన ఫలితాలొచ్చినియి. ఈ గ్రాన్యువల్స్ వల్ల ఉపయోగాలేందంటే మంచిగా మొలకలు రావటానికి ఉపయోగపడిద్ది. దానితో పాటు భూమిని గుల్లబరిచిద్ది. ఎప్పుడైతే భూమి గుల్లబారిపోయిందో మొలకలు బాగా వస్తాయి. పిల్ల వేర్లు గూడా తయారవుతాయి. అయి తయారైన తర్వాత మొక్క బాగా ఏపుగా పెరిగిద్ది. అసలు భౌతిక స్థితులు మార్చటమే కాకుండా ఏ పంటైనా సరే, వరి పంటలో అయినా సరే, లేపోతే ఏ భూమి మీద పండే ప్రతి పంటకి ఎకరానికి ఒక ప్యాకెట్ వాడి చూస్తే 3, 4 సంవత్సరాలు కంపల్సరీగా వాడితే ఇది ఒక సిస్టమాటిక్‌గా మన సిస్టమ్‌లో ఉండవాళ్ళే గాకుండా అందరికీ అలవాటు చేసే ప్రయత్నం చేయండి. దయచేసి ఒకవేళ భూమికి అలవాటు పడిపోయింది కాబట్టి కెమికల్‌కి 1, 2 బస్తాలు తగ్గినా తగ్గదు. ఇవాళ టెక్నాలజీ ప్రకారం మన హై టెక్నాలజీ గాబట్టి తగ్గటానికి వీల్లేదు. లోగడ అపోహలుండేయి. ఎందుకంటే సేంద్రీయ పద్ధతిలో చేసినోళ్ళంతా కొంచెం దిగుబడి తగ్గేది. ఆర్గానిక్‌తో పండిస్తున్నామండి అందుకే తగ్గిందనంటారు. వాళ్ళ ఆర్గానిక్ వేరు, మన ఆర్గానిక్ వేరు. దయచేసి గమనించండి. సొంతగా చేసేది, సొంత ప్రయత్నాలు చేసి ఆర్గానిక్ వేరు. మన సిస్టము బాలీగారు చేసిన సిస్టమ్ వేరు. ఇందులో హై టెక్నాలజీ ఉంటది గాబట్టి భయపడాల్సిన పని లేదు. పంట గూడా తగ్గదు. దిగుబడి పెరగటమే గాని తగ్గటానికి లేదు. అంటే మన సిస్టమాటిక్‌గా వాడాలి. విత్తన శుద్ధి కాడ్నుంచి పంట అయిపోయేంత వరకు ఏ స్టేజ్‌లో ఏవి వాడాలనేది మనం తెలుసుకొని వాడిస్తే కంపల్సరీగా రిజల్ట్ వచ్చిద్ది. హ్యూమిక్ గ్రాన్యువల్స్ మాత్రం కంపల్సరీగా వాడిచ్చాలి. ఒక్క మందు కట్ట, 2 మందు కట్టలు తగ్గిచ్చైనా సరే వాళ్ళకి చెప్పండి. కంపల్సరీగా వాడితే రిజల్ట్ వచ్చిద్ది. దానివల్ల అంత ఉపయోగం ఉంది సార్. తర్వాత అగ్రి 82 ఇందులో ఎన్ఆర్ఎస్ అగ్రి 82 అనేది అద్భుతంగా పనిచేసిద్ది సార్. ఈ అగ్రి 82 దాదాపు అన్ని రకాల పురుగు మందులతో కలిపి వాడొచ్చు. దాంతో పాటు ఏ మందు కట్టలోనైనా కలిపి పిచికారీ చేసి చిమ్మొచ్చు. దీనివల్ల ఇది ఒక యాక్టివేటర్ లాగా పనిచేసిద్ది. ఇది కంపల్సరీగా ఏ రైతైనా సరే, ఏ మందులని, ఏ కెమికల్ అయినా సరే, మన దాంట్లో అయినా సరే అన్నిట్లో కలిపి వాడొచ్చు. దీనివల్ల వాతావరణం అనుకూలంగా లేకపోయినా సరే, ఒక గంటకి ఒక అరగంట కొట్టిన తర్వాత మందు స్ప్రే చేస్తే, ఆ తర్వాత వర్షం వచ్చినా సరే, జిడ్డులాగా పట్టుకొని ఆ మందుని వేస్ట్ కాకుండా చేసేది అగ్రి 82. దీన్ని కంపల్సరీగా ప్రిఫర్ చేయండి. తర్వాత సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. తర్వాత అగ్రి నానోటెక్. ఈ నానోటెక్ చేసే అద్భుతమైన ఫలితాలేందంటే, నానో అంటేనే టెక్నాలజీలో అద్భుతమైనది. ఈ నానోటెక్కు ఇందులో దాదాపు 17 రకాల తెగుళ్ళను అరికట్టేయుండయి. 17 రకాల పోషక విలువలుండయి. మెగ్నీషియం, కాల్షియం, సల్ఫరు, బోరాను, జింకు ఇలా 17 రకాలు కలిగిన న్యూట్రియన్స్ ఉన్నాయి. ఈ న్యూట్రియన్స్ నానోటెక్ వాడితే ఏ పంటైనా సరే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన భూమిలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ గమనించండి. పంట ఏస్తన్నారు. ఏసిన తర్వాత ఏం జేయాలి? వాళ్ళు ఇప్పుడు గడ్డి మందు కొడతారు సార్. గడ్డి మందు కొట్టిన తర్వాత 10, 15 రోజులు పంట ఆగిపోతుంది. ఎరుపు రావటం గానీ, పెరిగే పంట ఆగిపోతుంది. మళ్ళీ పంట రావటం కోసం, మళ్ళీ పెరగటం కోసం అత్యధికంగా పెట్టుబడి పెట్టి, ఆ పెట్టుబడి రాటానికి విశ్వ ప్రయత్నం చేసి కెమికల్ ఎక్కువ వాడటం జరుగుతుంది.
ఆ కెమికల్ వాడకుండా ముందే వాళ్ళు గడ్డి మందు కొట్టినా, పురుగు మందు కొట్టినా, ఏది కొట్టినా సరే వన్స్ ఒకసారి మన అగ్రి నానోటెక్ వాడితే వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని సరిచేసే గుణం మన దాంట్లో ఉంది. బయట మందుల్లో లేదు. దయచేసి గమనించండి. ఒక్కసారి 20 రోజుల తర్వాత పంట ఏసిన 20 రోజుల తర్వాత దీన్ని వాడొచ్చు లైట్‌గా. అయితే పంట దిగుబడి వచ్చే టయానికి ఒక 20 రోజులు, 30 రోజుల ముందు వాడాలి. మధ్యలో 1, 2 సార్లు వాడితే పంట నాణ్యత, కాయ నాణ్యత, పిందె, పూత అన్నీ మంచి సైజులో వచ్చి అధిక దిగుబడినిచ్చే అవకాశం ఉంది నానోటెక్. తర్వాత అగ్రి మాస్. సార్ ఈ మాసు ఎట్లా పనిచేసిద్దంటే బయట మందులు వాడతారు. బయటియి చాలామంది తెగుళ్ళకి లేకపోతే ఇతర ఎక్కువ దిగుబడి రావాలని ఆశతో ఫెర్టిలైజరోళ్ళు చెప్పిన మందులన్నీ తీసుకొచ్చి కొడతారు. దయచేసి గమనించండి ఇక్కడ రైతు అనేవాడు ఒక నా రైతులాగా ఉంటలా. ఎవరో చెబితే ఇప్పుడు ఫెర్టిలైజర్ షాప్‌లో ఇప్పుడు రైతు 10 ఎకరాలు వరి మినుము ఏశారు సార్. ఏస్తే ఇతనికి అనుభవం లేకుండా అక్కడికెళ్ళిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినయి ఇత్తాడు. ఏదైతే మార్కెట్‌లో ఎక్కువ డబ్బులొస్తాయో దాన్ని గురించే చెప్తాడు. అదే సేల్ చేయమని చెబుతాడు. అదే వాడమని చెప్తాడు. కానీ రైతులు గుడ్డిగా నమ్మి తీసుకొచ్చి వాడితే అది పని చేయకపోంగా సైడ్ ఎఫెక్ట్ వచ్చి పంటలో నాశనం పరిస్థితికొచ్చింది. దయచేసి గమనించండి. ఏ రైతైనా సరే మనం ఇవ్వాల్సిన సజెషన్ ఏందంటే ముందు వాళ్ళకి నాలెడ్జ్ పెంచాలి. ఏ పంట వాడాలి? ఎన్ని మందు కట్టలెయ్యాలి? ఎన్ని పిండి కట్టలెయ్యాలి? అది ఏస్తే ఎంత దిగుబడొచ్చేది వాళ్ళకి అవేర్‌నెస్ పెంచాలి. అది ఆల్రెడీ మనం ఆ రూట్‌లోనే ఉండాము. అయితే ఈ అగ్రిమాస్ అనేది ఇంకా ఒక పూతకి 10 రోజులు, 15 రోజులు ముందు వచ్చిద్దనంగా అగ్రిమాస్ వాడాలి. ఒక పూత, 2 పూతలతో పాటు డబల్ పూతలొచ్చే అవకాశం ఉంది మన అగ్రిమాస్ వాడటం వల్ల. దీన్ని గమనించండి. ఇప్పుడు భూమిలో వేడి ఉండటం వల్ల వచ్చిన పూత కూడా సగం రాలిపోతుంది. అది మినువైనా, పెసరైనా, పత్తి అయినా, మిర్చి అయినా సరే పూత రాలిపోవటానికి కారణం ఏందంటే భూమిలో వేడి ఉండటం వల్ల. వేడి దేనికొచ్చింది? పిండి కట్టలేయటం వల్ల. పిండి కట్టలు దేనికేస్తున్నారు? తెలియక. ఈ తెలియక చేసే ప్రక్రియలో రైతులు ఇవాళ అల్లకల్లోలం అయిపోతున్నారు. దయచేసి గమనించండి. అగ్రి మాస్ అనేది కంపల్సరీగా ఇప్పుడు 100 పూతలొచ్చినియనుకోండి. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోతే 50 పూతలు రాలిపోతాయి. అదే మాసేత్తే కనీసం 75 పూతలుంటాయి. ఉదాహరణకు చెప్తున్నా. 75 ఉంటాయి. మీరు బయట కెమికల్ ఎన్ని వాడినా సరే ఇయి రాలిపోతూనే ఉంటాయి. వచ్చేయి రాకుండా ఆగిపోయిద్ది. ఇది మాసులో ఉన్న దమ్ము, ధైర్యం. దయచేసి గమనించండి. ఇవాళ వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల చాలామంది రైతులు కౌలుకి తీసుకొని ఆహ్, అప్పులు తీసుకొచ్చి ఆర్థికంగా ఎనకపడటానికి కారణం ఏందంటే వాతావరణం అనుకూలంగా లేకపోవటం. వాతావరణం ఎందుకు అనుకూలంగా లేకపోవటం అనేది అదొక సబ్జెక్టు. అందులోకి తర్వాత మిగతా జూమ్‌కిద్దాము. దాని తర్వాత అగ్రి ప్రొటెక్ట్. సార్ ఇప్పుడు మీరు గమనించండి. అగ్రి ప్రొటెక్ట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను. మన సీఎం గాని, పీఎం గాని బయటికి రావాలంటే ఫుల్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్‌తో బయటికి రావాలి. అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే లేకపోతే ఒక ప్రాంతాన్ని పరిపాలించే మినిస్టర్‌లైనా సరే వాళ్ళకి ప్రొటెక్షన్ దేనికిస్తారు? అతనికి ఏమీ కాకుండా ఉండాలని. ఫుల్ సెక్యూరిటీ గన్‌మెన్‌లు, పోలీసులు, మంది మార్బలం అంతా ఉంటది. అది దేనికి? అతనికి ఏమి జరగకుండా ఉండటానికి. ఇప్పుడు మనమిచ్చే అగ్రి ప్రొటెక్ట్ గూడా అంతకంటే ఎక్కువ. గమనించండి. అగ్రి ప్రొటెక్ట్ ఒక్కసారి మాది పైరు మీద పడితే 14 రకాల తెగుళ్ళను తగ్గిచ్చేది ఉంది మన దాంట్లో. అగ్రి ప్రొటెక్ట్ వాడిన తర్వాత మినుము గాని, పెసర గాని ఏ పంటైనా భూమి మీద పండే పంట, ఏ పంటైనా సరే ఆ తెగుళ్ళు ఆగిపోవాల్సిందే. మీరు దయచేసి మనం చేసిన జర్నీలో చాలామంది రైతులు ఈ అగ్రి ప్రొటెక్ట్ వాడి మళ్ళీ వాడే పరిస్థితికొచ్చింది. పక్క రైతులకు గూడా చెప్పి వాళ్ళు గూడా రైతులు మోటివేట్ చేసే పరిస్థితొచ్చింది. అయితే బయట కెమికల్ ఆ పరిస్థితి రాదు. ఎందుకు రాదంటే అందులో గూడా కొన్ని మంచియి ఉంటే ఆ మంచియి వాడుకొని పక్క రైతుకి చెప్పడు. రైతుల్లో ఇగో అనమాట. నేనే ఎక్కువ పంట తీయాలి, నేనే ఎక్కువ తీయాలని. ఇవాళ మనం ఇచ్చే అవేర్‌నెస్సు ఎందుకంటే మనం అందరు రైతులు బాగుండాలనే కాన్సెప్ట్ మనది. అందుకని ప్రొటెక్ట్ వాడిన ప్రతి రైతు గూడా పక్క రైతులకు గూడా చెప్తాడు. చెప్పాలి. ఇప్పటి నుంచి చెప్పించాలి. ఓకేనా సార్? అగ్రి గోల్డ్. అగ్రి ప్రొటెక్ట్ తర్వాత అగ్రి గోల్డ్. ఇది
ఇప్పుడు మనం కోమా స్టేజ్‌లో ఉంటాం సార్. ఏదన్నా జబ్బొచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అవుతాం. కోమా స్టేజ్‌లో ఒక 10 రోజులో, 15 రోజులో బతుకుతాడు. ఇక అక్కడికి గూడా మీరు సంతకాలు పెట్టండి. బతికుంటే ఇంటికి తీసుకెళ్ళండి. లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ, ఇటు నుంచి ఇటే తీసుకెళ్ళండి అనేది ఒక ఇండికేట్ జేత్తాడు. ఎవరు? డాక్టర్ గారు. మనం భయపడిపోతాం. వామ్మో! కోమా స్టేజ్‌లో ఉండేవాడికి ఇంకా ఎంత డబ్బులైతే ఏం ఖర్చు చేయాలి? ఇంకా పొలమేముందా? ఆస్తులేమన్నా ఉన్నాయా? అయి గూడా తీసుకొచ్చి ఈడిని బతికించుకోవటం కోసం విశ్వ ప్రయత్నం జేత్తాం. కానీ, అదే పరిస్థితి మన పంటకొచ్చినప్పుడు ఇవాళ, ఇవాళ జరుగుతున్న ప్రెజెంట్ స్టిల్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఎక్కువ వర్షాలు. అది ఏ పంటైనా సరే, ఎక్కువ వర్షాలు. ఒక్కసారి వర్షాలు ఎక్కువైపోయి, నెమ్ము ఎక్కువైపోతే పంట కోమా స్టేజ్‌లోకొచ్చిద్ది. పంట అతి నీరు వల్ల, అతి తడి వల్ల కోమా స్టేజ్‌లోకొచ్చిద్ది. కోమా స్టేజిలోకొచ్చిన పంటని బతికించటంలో ప్రపంచంలో ఏ కెమికల్‌లో గాని, ఎందులో గూడా లేదు. ఒక అగ్రి గోల్డ్‌లోనే ఉంది సార్ నమ్మండి. నేను చాలా చోట్ల ఇప్పుడు ముదినేపల్లి, కైకలూరు, ఇటు గుడివాడ చాలామంది పోయిన సంవత్సరం గూడా వాడిచ్చాను. మన సారోళ్ళని తీసుకెళ్ళి వాడిచ్చాము. అయితే చచ్చిపోయిన మినుము గూడా కాసి ఎకరానికి అసలు పోయింది మాకొద్దనుకున్న వాళ్ళని ఆ ఒక్కటే వాడిచ్చిన తర్వాత ఎకరానికి 5, 6 బస్తాలు, 10 బస్తాలు అయినోళ్ళు గూడా ఉండారు. అక్కడి నుంచే మన బిజినెస్ స్టార్ట్ అయిందక్కడ. వాస్తవం జెప్పాలంటే. అది అగ్రిగోల్డ్‌లో ఉంది సార్. కంపల్సరీగా ఇప్పుడు నేనిచ్చే సలహా ఏందంటే, ఈ వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో అది పత్తి అయినా, మిర్చి అయినా అగ్రిగోల్డ్ వాడండి. వాడిచ్చండి. ఓకేనా సార్? దీంతో పాటు మన హెల్త్ సప్లిమెంట్‌లో చాలా రకాలు మన అసలు మన కంపెనీలో ఇచ్చే సలహా ఏందంటే, మన గౌతమ్ బలి గారు ప్రివెన్షన్ ది బెటర్ దాన్. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ముందు జాగ్రత్త లేకనే అనేక మంది ఇబ్బందులు, అనేక మంది ఆరోగ్యాలు పాడు చేసుకొని హాస్పిటల్‌లో ఖర్చులు పెట్టి ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. మునుముందు రాకూడదు. రాకుండా ఉండాలి అంటే మనం ఒక సైనికుల్లాగా పనిచేయాలి. ఆ పని చేయాలంటే మనం ముందు నాలెడ్జ్ పెంచుకోవాలి. ప్రోటనాలు పెంచుకోవాలి. మెయిన్ మనకిక్కడ హెల్త్ సప్లిమెంట్ ఇవాళ ప్రతి కుటుంబంలో మేము ఆరోగ్యంగా ఉన్నాం. మా కుటుంబం ఆరోగ్యంగా ఉన్న కుటుంబం లేదు సార్. గమనించండి. ఎందుకు లేదంటే ఇప్పుడు దాకా చెప్పిందదే భూమిలో ఎప్పుడైతే మనం పోషక విలువలు లేవు. అక్కడి నుంచి వచ్చిన ప్రతి పంట కెమికల్ అయిపోతుంది. వచ్చిన ఫ్రూట్స్ గూడా అన్నీ కెమికల్ కలిపి నిలవుంటానికి మానవాళి ఆరోగ్యంతో ఇప్పుడు ఆడుకున్న ఈ ప్రెజెంట్ పరిస్థితుల్లో మన కంపెనీ ఇచ్చే సలహాలు, సూచనల మేరకు అందరం పనిజేసి ముందు ఆరోగ్యాన్ని తెప్పించాలి. తర్వాత ఆదాయం దానంతటికి అదే వచ్చిద్ది. అనే సూచనతో ఆయిల్ సప్లిమెంట్‌లో గాని మంచి రిజల్ట్ వచ్చిద్ది. అనేక మందికి వాడిచ్చాము. ఆల్రెడీ లైన్‌లో ఉన్నారు. కంపల్సరీగా వచ్చిద్ది. ఓకే. హోమ్ నీడ్స్ ఫ్రెండ్స్ గమనించండి. ఫస్టు ఇంటి నుంచే స్టార్ట్ అయ్యిద్ది ఏదొచ్చినా సరే. అది ఆదాయం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, గొడవలొచ్చినా, ఏదొచ్చినా. అంటే ఇంటి నుంచే స్టార్ట్ అయ్యేదాన్ని మనం ఎట్లా వాడాలంటే కెమికల్ తెచ్చుకొని వాళ్ళందరూ వాడుకుంటున్నారు. ఏదో అమృతంలాగా. అది డ్రింక్స్ గానివ్వండి, కుర్కురే ప్యాకెట్లు గానివ్వండి పిల్లలకి, ఇంక మిగతాయి పెద్దోళ్ళు మనం బ బట్టలు ఉతికే కాడ్నుంచి, వంట వండే కాడ్నుంచి, బా బండలు తుడిచే కాడ్నుంచి ఇయన్నీ గూడా మొత్తం కెమికలు. దయచేసి గమనించండి. ఇయన్నీ ప్రతి వాళ్ళు మన సిస్టమ్‌లో ఉండేవాళ్ళు ప్రతి నెల కంపల్సరీగా అయి తీసుకొని వాడుకొని ఇతరులకు చెప్పటమే మన సిస్టమ్. అయితే ఇక్కడ వాడిచ్చే విధానంలో చాలా తేడా ఉంది సార్. మనం గూడా చాలామంది తీసుకోము, వాడుకోము. అలా అని ఫీల్డ్‌కెళ్ళి మనం దమ్ము ధైర్యంగా చెప్పలేం. గమనించండి. ఎప్పుడైతే ఐడీ తీసుకున్నామో ప్రతి నెల నువ్వు ఉన్న సిస్టమ్‌లో ఉన్నా లేకపోయినా సరే చాలామంది మనయి వాడుకునే వాళ్ళుండారు. బిజినెస్ చేయకపోయినా గూడా. వాళ్ళని జూసైనా సరే మనం నేర్చుకోవాలి. చాలామంది స్టాక్ పాయింట్లు మనకెళ్తాం సార్. ఎళ్ళినప్పుడు సార్ మీరు బిజినెస్ జేస్తున్నారా అంటే, మాకు బిజినెస్‌తో పని లేదండి. మాకు ఆరోగ్యం వచ్చింది. మా కెమికల్స్ మేము బోకుండా మేము ఇయ్యే వాడుకుంటున్నామని కొన్ని వందల మంది చెప్పారు సార్. ఇది నిజం. ఎందుకంటే సిస్టమ్‌లో లేనోళ్ళే మనం వాడుకుంటుంటే మనం ఎందుకు వాడకూడదు? అది బిజినెస్‌కి దెబ్బ. మనకు గూడా ఇబ్బందే. ముందు ఎవరైనా సరే మన డౌన్‌లైన్స్ ఏమడుగుతారు? మీరు తెచ్చారా? మీ ఇషియన్స్ చేశారా? అంటారు. మనం ఏం సమాధానం జెప్పాలి సార్? దయచేసి గమనించండి. మొత్తం హోమ్ నీడ్స్ మొత్తం ఇంట్లో వాడుకోవాలి. దానివల్లే ఆరోగ్యం వచ్చిద్ది. దానివల్లే మనం ఆదాయం పొందుకోవచ్చు. ఎప్పుడైతే అయి వాడిచ్చలేదో ఆ కుటుంబాలు మొత్తం మళ్ళీ ఆర్థికంగా ఎనగబడే పరిస్థితొచ్చిద్ది. దయచేసి గమనించండి. దీనితో పాటు మన దాంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పాలంటే ఒక గంట పట్టిద్ది. అయితే
మన ఆల్కలైన్ వాటర్ తీసుకుంటున్నాం కదా! ఆల్కలైన్ వాటర్ తీసుకొని ఇప్పుడు మన సీఎం, పీఎంలు పెద్ద పెద్ద రేస్‌లో ఉండే క్రికెటర్ ఆడేవాళ్ళు, వాళ్ళు 200 నుంచి రూ. 2000 దాకా ఉంది ఒక్కొక్క వాటర్ బాటిల్ లీటరొచ్చి. కానీ మన వాటర్ ప్యూరిఫైలో అంత దమ్ముంది. దాంతో పాటు సీఎండీ కూడా వాడితే అయి 200, 300, 400 పెట్టి తాగాల్సిన అవసరం లేదు. మన దాంట్లో అంత దమ్ముంది. దయచేసి వాటర్ ప్యూరిఫైయర్ కూడా ప్రమోట్ చేయండి ప్రతి కుటుంబానికి. నేను ఆల్రెడీ ఒక 6 వాటర్ ప్యూరిఫైయర్‌లు అమ్మిచ్చాను. 6తో పాటు ఇంకొక 5, 6 లైన్‌లో ఉండయి. ఎందుకనంటే ఒకళ్ళకి అలవాటు చేస్తే ఆ చుట్టుపక్కలోళ్ళు మొత్తం అవి మనం అలవాటు చేయాలి. వాళ్ళకిష్టం లేకపోయినా సరే మేము వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాను. మీరు కూడా తాగండి అని చెప్తే 4 ఒక్కసారి ఈ నెలలో వచ్చినియి సార్ ఆర్డరు. అయి కంపల్సరీగా బిల్లింగ్ అవుతాయి. అది వాటర్ ప్యూరిఫైయర్‌తో పాటు ఇప్పుడు మనం వాతావరణం అనుకూలంగా లేకుండా మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ దారుణంగా తయారైనయి. దేనికంటే ఇప్పుడు కాలువ పక్కనుండా, నది పక్కనుండా, రోడ్డు పక్కనుండా గూడా అంతా మనోళ్ళంతా గుట్టలు గుట్టలుగా పడేసి ఆగం జేశారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల జబ్బులొస్తున్నాయి. దానికి గూడా ఎయిర్ ప్యూరిఫైయర్ మన గౌతమ్ బాలి గారు ఇచ్చారు అంటే ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి గౌతమ్ బాలి గారు. అందరూ ఒకసారి చెప్పండి దయచేసి. అయితే దీంతో పాటు నేనింకా 2 విషయాలు చెప్పాలి సార్ మీకు. ఎప్పుడైతే సిస్టమ్‌లోకొచ్చామో ఈ ఉద్యోగాలు, టైం వేస్ట్ చేయటం, ఈటి గురించి పోతే చాలా సబ్జెక్ట్ ఉంది. దీనివల్ల మనకి ఎంత ఈ మీటింగ్‌లో చెప్పుకోవచ్చు. హోమ్ మీటింగ్‌లో గాని, పెద్ద పెద్ద మీటింగ్‌లో గాని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా మన వి మన సిస్టమ్‌లోకొచ్చిన ప్రతి డిస్ట్రిబ్యూటరు ఇవాళ పెద్ద లక్షలు, లక్షలు సంపాదిస్తున్నారు. కారణం ఏందంటే ప్రొడక్ట్‌లో దమ్ముంది. నమ్మాలి. నమ్మండి సార్. నమ్మండి మేడం. ఎప్పుడైతే ప్రొడక్ట్‌లో దమ్ముందని నిరూపించామో, నిరూపించకపోతే మనకు చాలా ఛాలెంజెస్ వస్తాయి. చాలా ఎదురవుతాయి. ఆటన్నిటిని ఎదుర్కోవాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకోవాలంటే టైం పెట్టాలి. టైం పెట్టాలంటే నువ్వు మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ మార్చుకోవాలంటే మీటింగ్‌కి రావాలి. మీటింగే ఇక్కడ మెయిను. ఇక్కడ ఏ మీటింగ్ ఇప్పుడు సారోళ్ళు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 5కి లెగవాలి. అదే జూమ్ మీటింగ్ లేకపోతే ఫీల్డ్ కూడా మానేత్తాం. దయచేసి గమనించండి. జూమ్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే ఎవరైతే సోమరితనంగా రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఇక 10 దాకా పడుకుందాం. నేను నైటంతా ఫీల్డ్‌కెళ్ళొచ్చా కదా! అనే స్వభావం చాలా మందికుంటది. ఈవెన్ మనకు గూడా ఉండేది. జూమ్ రాకముందు. జూమ్ వచ్చిన తర్వాత 100కి 100% రికవర్ అయ్యారు. ఇది కంటిన్యూ‌గా సాగాలి. సాగిద్ది కూడా. ఓకేనా సార్? ఎప్పుడైతే మనం మీటింగ్‌కెళ్ళి ఇతరులను కూర్చోబెడతామో అప్పుడే మన బిజినెస్ పెరగటానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మన సొంత లాభం కోసం, మన స్వార్థం కోసం చేయట్లేదు సార్. ఎప్పుడైతే మనం 10 మందికి ఆరోగ్యాన్నివ్వాలి, 10 మందికి జీవితాన్నివ్వాలి. ఇప్పుడు ఎందుకంటే సపోజు ముందున్న లీడర్‌లు వేరు. ఇప్పుడు నా టీమ్‌లో నాకు నేను గొప్పగా చెప్పుకునేదేందంటే నా కింద డౌన్ లైన్‌లో ఒక 10, 15 మంది 10,000 నుంచి 35,000 దాకా సంపాదించుకుంటున్నారు. నాకంత హ్యాపీగా ఉందంటే, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని పని మనం గూడా జేస్తున్నాము. ఈ కంపెనీలో ఈ సిస్టమ్ జేస్తుంది. సిస్టమ్‌లో ఉన్న మనం గూడా జేత్తన్నాము. ఇప్పటికే మో 10, 15 మంది జేస్తే లైఫ్ లాంగ్ ఇంకా 2, 3, 4 సంవత్సరాలు జేసుకుంటూ పోతే వందల మందికి మనం అవకాశం ఇచ్చినోళ్ళం అవుతాం. ఇట్లా మనం వందల, వేల, లక్షల మందిని ఇవాళ మనం ఎవరి మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద తను ఆదాయం వచ్చే మార్గాలు మన దాంట్లో ఉండయి కాబట్టి ఎతుక్కుంటూ వాళ్ళే వస్తున్నారు. మనం వెళ్ళాలి. గడప గడపకి చెప్పాలి. చెబితే రాకపోతే వాళ్ళ కర్మ. వస్తే ఇంకా మంచిది. ఓకే సార్. ఇంకా చెప్పాలంటే ఆహ్, ఔట్ ఆఫ్ నాలెడ్జ్‌కెళ్దామంటే టైం లేదు. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అగ్రీ గాని, లేకపోతే సప్లిమెంట్స్ గాని, ప్రొడక్ట్స్ బయట ఇచ్చినోళ్ళ టెస్టిమోనీస్ ఏమైనా ఉంటే ఒకటి 2 చెప్తారా సార్? ఇచ్చేస్తాను సార్. మనం ముదినేపల్లి స్టార్టింగ్‌లో సార్, ముదినేపల్లి నుంచి కైకలూరు వెళ్ళే మధ్యలో లక్ష్మి గారు మేడం ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ ఇంటికే ఎళ్ళాము. అయితే అప్పుడే వర్షాలకి బాగా వరి పంట పోయింది. పోయినా నా ఒక 7, 8 రోజుల్లోనే మళ్ళీ ఆ పంట పోయింది కాబట్టి, మళ్ళీ అదనంగా ఏదన్నా యేసుకుందామని ప్లాన్‌తో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు మినుములు చిమ్మేశారు. ఆ నెమ్ములోనే. చిమ్మేసిన 10, 15 రోజులకు మొలకొచ్చింది. మొలకొచ్చిన ప్రతి మొక్క చనిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే చనిపోయింది నెమ్ము ఎక్కువైపోయి.
ఎప్పుడైతే చనిపోతుందో ఆ మేడం గారికి మేము ఆరోగ్యం కోసం వెళ్ళాము మా పిల్లలకి బాగోలేదని అంటే, అయితే ఇందులో వ్యవసాయానికి కూడా ఉన్న మేడం అని చెప్తే ఆ మేడం చెప్పింది. అయ్యా మా వరి పంట పోయింది. మరి దీన్ని ఎట్టోకట్టా మినుము చచ్చిపోతుంది. దీనికి వాడొచ్చా అని చెబితే వెంటనే ఆ ఫీల్డ్‌కి వెళ్ళాము సార్. ఆ ఫీల్డ్‌కి వెళ్తే అక్కడ చూస్తే చాలా బాధేసింది. ఎందుకంటే ఆల్రెడీ వరి పోయింది. దానికి ఎంతో కొంత పెట్టుబడి పెట్టారు. చేతికి రాకుండానే పోయింది. మళ్ళీ మినుమేశారు. మినుము గూడా మొలకతోనే ఆగిపోతుంది. దీన్ని మన అగ్రిగోల్డ్ సజెషన్ చేసాం సార్. అగ్రిగోల్డ్ సజెస్ట్ చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. అంటే పంట పోయేదాన్ని వాళ్ళు బలవంతంగా తీసుకున్నారు ఇద్దరు రైతులైతే. చెప్తే నమ్మలా. అయితే పక్కోళ్ళు తీసుకున్నారు కాబట్టి పోనీలే ఎంత పెట్టుబడి పెట్టాం. ఈ ఎకరా 2000, 3000కి ఏమైద్దిలే అని వాడుకున్నారు సార్. వాడిన 15, 20 రోజుల్లోనే మొక్క చనిపోయేది కోమా స్టేజ్‌లో ఉన్న మొక్క కూడా బతికి ఆ రోజు కాసిన మినుము మన ఫోటోలో కూడా షేర్ చేయాలి ఈసారి. అయితే ఆ రైతులు ఎంత ఆనందం వ్యక్తం చేశారంటే చెప్పటానికి వీల్లేదు. అది అద్భుతం జరిగింది సార్. చాలా చోట్ల ఇప్పుడు మనం మొక్కజొన్నకిచ్చాము. చాలా చోట్ల రిజల్ట్ వచ్చింది. అయితే ఒక్క చోట మాత్రం మన మచిలీపట్నం దగ్గర సార్. అక్కడ ఏం జరిగిందో తెలీదు. సార్ మీది మ్యూట్ అయిపోయింది. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రకాష్ సార్ మీది మ్యూట్ అయింది. ఓకే సార్ సార్. చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. ఆ! అయితే ఓవరాల్‌గా 99% మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ రిజల్ట్ వచ్చింది. అక్కడ పక్కోళ్ళు వాళ్ళు గూడా చెప్పారు. ఎప్పుడైతే మన కెమికల్ వాడకుండా అంటే ఒక్క విషయం చెప్పాలి సార్ ఇక్కడ. కెమికల్ ఫస్టు భూమికి అలవాటు చేశాము. ఒక్కసారి మనిషి మారాలి అంటే అది అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక తాగుబోతున్నాడు, సిగరెట్ ఉంది, లేకపోతే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఒక్కసారిగా మానాలంటే డాక్టర్ కూడా సలహా చెబుతాడు. బాబు ఒకసారి మానొద్దు. నిదానంగా 5 రోజులు, 10 రోజులకి అట్లా అట్లా మానుకోమని చెప్తాడు. మన భూమి గూడా కెమికల్‌కి అలవాటు పడింది గాబట్టి కంపల్సరీగా ఫస్టు మనం యూజ్ చేసేటప్పుడు కెమికల్ గూడా మిక్స్ చేయాలి. దయచేసి గమనించండి. మనయి ఒక్కసారిగా ఇస్తే రిజల్ట్ రాదు. ఏది కెమికల్ లేకుండా మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఒక్కసారే మన మన సొంతయి ఇస్తే మాత్రం రాదు. ఒక్క సంవత్సరం అయ్యి మనం కలిపి వాడుకోవాలి. రెండో సంవత్సరం కెమికల్ తగ్గుతా ఉంటది. మూడో సంవత్సరం తగ్గించుకోవచ్చు. నాలుగో సంవత్సరం కెమికల్‌తో పని లేకుండా పండించే అవకాశం ఉంది. మన అగ్రి ప్రొడక్ట్స్‌లో అంత దమ్ముంది. కానీ అలవాటు చేయాలి. దయచేసి జూమ్‌లో ఉండేవాళ్ళు ఎంతమంది 49 మందున్నారు. 49 మందిలో ఎంతమంది రైతులున్నారో నాకు తెలీదు. అయితే మీరు అలవాటు చేయండి. రిజల్ట్ రాలేదని మళ్ళీ మనమే అపోహలుంటే పక్కోళ్ళు ఎట్లా ఉంటారు? మనం కంపల్సరీగా వాడిచ్చాలి. 4 సంవత్సరాల తర్వాత అద్భుతాలు జూస్తారు సార్. ఇది నమ్మండి. ఆల్రెడీ జరిగింది. తెలంగాణలో ఎక్కువ జరిగిందిది. మనకు గూడా స్ప్రెడ్ జేసి, మనం గూడా అలవాటు జేసి, మన సిస్టమ్‌లో ఉండేవాళ్ళు కంపల్సరీగా వాడాల్సిందే. వాడితేనే తెలిసిద్ది. నువ్వు చెప్పటానికైనా. ఇది దయచేసి గమనించండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టెస్టిమనీ చాలా బావుంది. అండ్ ప్రొడక్ట్ టెస్టిమనీ ఇంకా అద్భుతం. సో, మీరు రైతులకి చేయాలనుకుంటున్న ఒక మంచి ఉద్దేశ్యం ఏదైతే ఉందో, అదే మనల్ని గ్రేట్‌గా నిలబెట్టుద్ది. సో, నేను చాలా సార్లు మీతో ఫీల్డ్ వర్క్ వచ్చాను సార్. అంటే ఫీల్డ్ వర్క్ వచ్చినప్పుడు ఎవరైనా సరే ఏదో ఒక టైంలో అలసిపోతా ఉంటారు. టైం చూసుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఇంకా ఒక మిషన్‌లాగా అలా ఎళ్ళిపోతూనే ఉంటారు. మీతో పాటు ఎవరొచ్చారో వాళ్ళకి విసుగు వస్తుంది తప్ప, మీకైతే విసుగనేది కనపడదు. అండ్ ఇంకా మీకు రైతులు కనపడితే ఇంకా ఉత్సాహంగా మళ్ళీ ఫ్రెష్‌గా మొదటి నుంచి స్టార్ట్ జేస్తారు. సో, అట్లాగే ఓకే. వద్దు అన్నవాళ్ళు తీసుకుంటారు. వాదించినోళ్ళు కాంప్రమైజ్ అవుతారు. అసాధ్యాన్ని సుసాధ్యం జేయడం అనేది టీమ్‌లో మీతోనే ఉంది సార్. ఇంకెవరిలో లేదు ఆ టాలెంట్ అనేది. అది మీకు దేవుడిచ్చిన గొప్ప వరం. అలాగే మీరు టీమ్‌లో ఉండడం గూడా మాకు చాలా హ్యాపీ అన్నమాట. సూపర్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మా లీడర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. సరే సార్. సార్ గోపిరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ చందు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రకాష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. మీ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ గురించి చెప్పారు. ఎలా ఉండేవాళ్ళు, ఎలా స్టార్ట్ అయింది, వెస్టీలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, మీ పిల్లలకి ఏదైతే ఫిట్స్‌కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ రిజల్ట్ ఎలా వచ్చిందని చాలా గొప్పగా చెప్పారు సార్. ఎందుకంటే చాలా అది ఎక్సలెంట్ అనిపించింది. దాంతో పాటు
ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి చెప్పారో అమేజింగ్. ఎందుకంటే మీతో మేము జర్నీ చేసాం. జర్నీ చేసినప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్ అంతకుముందు నార్మల్‌గా చేసేవాళ్ళం. అంటే ఆ! చెప్తానికి కూడా ఆలోచన చేసేవాళ్ళం. ద ఫస్ట్ టైమ్ మీతో జర్నీ చేసినప్పుడు అంటే ఏమంటారంటే చాలామంది కలుపు వచ్చినప్పుడు, ఈ కలుపుని చంపడం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉంటారన్నమాట. సో, అవును కానీ సార్. అక్కడ మీరు చెప్పినప్పుడు చుట్టూ గట్టుంటది. దాని మీద ముందు కొట్టాలా ఫస్ట్. ఇలాంటి కొన్ని కొన్ని మేము నేర్చుకున్నాం. అలాంటి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీతోని. సో, అయితే ఈరోజు మీరు చెప్పినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అమేజింగ్. సో, నాన్ స్టాప్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి గూడా చాలా క్లారిటీగా అందరికీ అర్థమయ్యే రీతిలో మీ జర్నీ గావచ్చు, ప్రొడక్ట్ రిజల్ట్ గావచ్చు, అట్లాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి గావచ్చు. థ్యాంక్ యూ సార్. అదే అని చెప్తా ఉంటాను నేనెప్పుడు గూడా అనుభవం. అనుభవం అనేది ఇక్కడ చాలా నేర్పిస్తది. అలాంటి అనుభవం మీకుంది. అలాగే మన ఎంటైర్ టీమ్‌కి ఒక బలం అని చెప్తాను నేను ఎప్పుడు గూడా. ఎందుకంటే ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు గూడా మన టీమ్‌కి ఒక బలంలా ఉండాలి. సో, అలాగే ముందుకు తీసుకొని ఎళ్తా ఉండాలి. మీ జర్నీ గూడా వెస్టీజ్‌లో మంచి ఫ్యూచర్ ఉంటదని నేను అనుకుంటున్నా. అతి ఫాస్ట్‌గా 1,00,000 ఇన్‌కమ్ తీసుకునే ప్లేస్‌లో ఉన్నారు. అట్లాగే డైమండ్ అండ్ క్రౌన్‌కి దగ్గరలో ఉన్నారు. సో, ఆల్ ది బెస్ట్ సార్. ఇలాగే మీరు మీ జర్నీ ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క లీడర్‌ని గూడా మనం సక్సెస్ చేయాలి. ఎప్పుడు మీతో మాట్లాడినా గూడా ఒక మాట చెప్తా ఉంటారు. సార్ మన అవును సార్. గురించి కాకపోయినా మనల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలి. వాళ్ళ కోసం పనిచేయాలని. ఇది అవును అతి సార్. తక్కువ మందిలో ఉంటది. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక కమ్యూనిస్ట్ పార్టీ అండ్ సంథింగ్ చెప్పారో, ఆళ్ళలో ఏవైతే భావజాలాలు ఉంటాయో అవన్నీ నింపుకున్నటువంటి వ్యక్తిగా, అవన్నీ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలు మీకు ఎక్కువున్నాయి. సో, అవి వెస్టీజ్‌కి కనెక్ట్ అయి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో, అలాగే డియర్ లీడర్స్ సార్ చెప్పినటువంటి సెషన్ ఏదైతే ఉందో నాకైతే వావ్ అనిపించింది. ఇక్కడ ఆల్‌మోస్ట్ 17 ఆర్ 18 మంది డైరెక్టర్ అండ్ అబోవ్, బ్రాంజ్ అండ్ అబోవ్ లీడర్స్ అందరూ ఉన్నారు. ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి. దయచేసి ఎండింగ్ వరకి కూడా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. సో, ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాం. ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తాం. అండ్ చందు సార్ ఈరోజు 1:00కి డైరెక్టర్ అండ్ అబోవ్ మీటింగ్ ఉంటది. సో, దాని గురించి కూడా మాట్లాడండి. మీకు పోస్టర్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఒక్క విషయం సార్, నేను ఏది ప్రిపేర్ అవ్వలేదు. అంతా జనరల్‌గానే జెప్తాను. రాసుకోవటం గాని, ఏదన్నా ఉండాది చదవటం, చెప్పటం గాని అది ఫస్ట్ నుంచి అలవాట్లేదు సార్. ఓకే సార్. రాత్రి సాంది సార్ చెప్పారు ఇవ్వాలని. కంపల్సరీగా ఇత్తాలన్నాను. ఫోన్ ప్రాబ్లమ్ ఉండి కొంచెం ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి గమనించండి.